Hi, Teddy Bear. Good morning. How are you? It's nice to see you. You are looking very cute. సో ఇలాంటి యానిమేటెడ్ వీడియోస్ సింపుల్గా మొబైల్లోనే ఎలా చేసుకోవాలి అని నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో చెప్తాను. సో నేను ఫస్ట్ hyper.ai టూల్కి వెళ్ళి ఇలా ప్రాంప్ట్ రాసాను. సో మీకు కూడా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. అక్కడ టెక్స్ట్ బాక్స్లో ప్రాంప్ట్ ఇది ఇవ్వండి, అంటే ఇలాంటి ప్రాంప్ట్ ఏదైనా ఇవ్వండి. నార్మల్గా అయితే చాట్ జీపీటీలోకి వెళ్ళి మనం సీన్స్ కోసం ప్రాంప్ట్స్ తీసుకుంటాం, కానీ ఇది డెమో వీడియో కాబట్టి సింపుల్గా నేనే రాసాను. ఇక్కడ ఒక 2-3 లైన్స్ 3-4 లైన్స్ రాసాను సింపుల్గా. సో ఇలా hyper.ai టూల్కి సైన్ అప్ అయ్యి అక్కడ టెక్స్ట్ టు వీడియోలోకి వెళ్ళి అక్కడ మీరు ఇలాంటి ప్రాంప్ట్ ఏదైనా రాయండి. రాసిన తర్వాత మనకి అక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ లోడ్ అవుతుంది, నాకు ఇక్కడ యువర్ వీడియో ఇస్ బీయింగ్ జనరేటెడ్ అని వచ్చింది కదా. సో అలా వీడియో అనేది జనరేట్ అవుతుంది. మనం ఇచ్చిన ప్రాంప్ట్ని బట్టి నేను ఇది డెమో వీడియో కాబట్టి నేను చాట్ జీపీటీ ఏం వాడలేదు, కానీ నార్మల్గా అయితే సీన్స్ కోసం చాట్ జీపీటీ వాడండి. సో ఫస్ట్ చాట్ జీపీటీ టూల్. సో సెకండ్ వచ్చేసి నేను యానిమేటెడ్ వీడియోస్ కోసము నేను hyper.ai టూల్ అనేది నేను ఇక్కడ యూస్ చేస్తున్నా. సో నేను రాసిన ప్రాంప్ట్ ఇక్కడ వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో చూద్దాము ఎలా వస్తుందో. సో ఇలా మనకి నేను రాసిన ప్రాంప్ట్కి ఇలాంటి వీడియో అనేది ఒకటి వచ్చింది. లిటిల్ బాయ్ అండ్ ఒక క్యూట్ లిటిల్ టెడ్డీ బేర్ అనే ఒక యానిమేటెడ్ సీన్ అయితే ఒకటి వచ్చింది. సో నేను అక్కడ డెన్స్ బ్యాంబూ ఫారెస్ట్ అని రాసా కాబట్టి అలాంటి ఫారెస్ట్ అనేది ఇంటర్ఫేస్లో వచ్చింది. సో నేను నెక్స్ట్ మనకి యానిమేటెడ్ వీడియో అయితే వచ్చింది. సో నేను వాయిస్ ఓవర్ కోసం ఇక్కడ 11 ల్యాబ్స్ అనే టూల్ని యూజ్ చేస్తున్నా. సో అక్కడ 11 ల్యాబ్స్లో సైన్ అప్ అయ్యి సేమ్ ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్ అని సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ టెక్స్ట్ ఇది రాయండి. నేను సింపుల్గా నేను ఇలా రాసాను. సో ఈ టెక్స్ట్ మనకి స్పీచ్లా కన్వర్ట్ అవ్వడం కోసం మనం ఇక్కడ ఏదైనా వాయిస్ ఓవర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ రెండింటిని వీడియోని యానిమేటెడ్ వీడియోని వాయిస్ ఓవర్ని రెండింటిని మిక్స్ చేయడానికి నేను ఇక్కడ క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తున్నా. అండ్ క్యాన్వా యాప్ ఓపెన్ చేసి వీడియోస్లోకి వెళ్ళి అక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. అండ్ నేను ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ నేను యూట్యూబ్ థంబ్నెయిల్ క్లిక్ చేసిన తర్వాత సో నాకు ఇక్కడ కొంచెం లోడ్ అవుతుంది పేజ్ లోడ్ అయిన తర్వాత మనం ఇక్కడ వీడియో అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సర్చ్ బార్లో సో ఇలా వస్తాయి టెంప్లెట్స్ ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మనం యాప్స్లోకి వెళ్ళాలి. కింద యాప్స్లోకి వెళ్ళి లాలాము స్టూడియో అని టైప్ చేయాలి. సర్చ్ బార్లో సర్చ్ చేస్తే సో మనకి ఇలాంటి సింబల్తో మనకు ఒకటైతే ఓపెన్ అవుతుంది, లాలాము స్టూడియో అని. సో అది ఓపెన్ చేసిన తర్వాత మనకు అక్కడ ఇది మెయిన్గా లాలాము స్టూడియో ఎందుకు యూస్ చేస్తున్నామంటే యానిమేటెడ్ వీడియో ఇంకా ఆడియో రెండు మిక్స్ చేయడానికి. సో నేను ఇక్కడ యానిమేటెడ్ వీడియో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇంతకుముందు నేను hyper.ai టూల్లో నేను డౌన్లోడ్ చేసుకున్నా కదా అది. సో నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా, అప్లోడ్ వీడియో దగ్గర. సో నెక్స్ట్ ఆడియో నేను ఎక్కడ చేశాను, 11 ల్యాబ్స్లో చేశాను. సో నేను ఆ ఆడియోని కూడా నేను నా డౌన్లోడ్స్లో నుంచి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నా. సో ఫస్ట్ ఏం చేసా, లాలాము స్టూడియోలోకి వెళ్ళి అప్లోడ్ వీడియో క్లిక్ చేసి నా డౌన్లోడ్స్లో నా గ్యాలరీలో ఉన్న దాంట్లో నుంచి నేను వీడియోని సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసా. సో వీడియో అనేది అప్లోడ్ అయింది. సో నెక్స్ట్ అప్లోడ్ ఆడియో. సో నేను 11 ల్యాబ్స్లో ఉన్న ఆడియో క్లిప్ కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసా. సారీ, ఇక్కడ స్క్రీన్ షాట్ పడింది టచ్ అయ్యి, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. అండ్ మనం యానిమేటెడ్ వీడియో అప్లోడ్ చేసాము అండ్ ఆల్సో మన ఆడియో కూడా సెలెక్ట్ చేసుకున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నా, లాలాము స్టూడియో యూస్ చేసుకొని నేను లిప్ సింక్ వీడియో అనేది జనరేట్ చేస్తున్నాను. సో మన వీడియోకి తగ్గట్టు మనం ఇచ్చిన ఆడియో క్లిప్కి తగ్గట్టు సింక్ అయ్యేలాగా మనకి ఇక్కడ ఒక వీడియో అనేది జనరేట్ చేసి ఇస్తుంది ఈ లాలాము స్టూడియో. సో ఇక్కడ నాకు జనరేట్ అవుతుంది. సో లోడింగ్ అవుతుంది, జస్ట్ గివ్ మీ అ మినిట్. సో ఇలా జనరేట్ అయిపోయింది మన డిజైన్ అనేది. సో అక్కడికి అయిపోలేదు. సో ఇలా మనకి డిజైన్ అనేది ఇట్లా వస్తుంది క్యాన్వాలో. సో మనకి ఇక్కడ మనం డ్రాగ్ చేస్తున్నాం, ఇక్కడ నేను డ్రాగ్ చేస్తున్నా కొంచెము. సో ఇక్కడ ఏమైంది, మనం ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే లాలాము స్టూడియో ఇంకా hyper.ai టూల్ది సో వాటర్ మార్క్స్ అనేవి పడ్డాయి. వాటర్ మార్క్స్ ఎప్పుడు రిమూవ్ అవుతాయి, మనం అప్గ్రేడ్ చేసుకుంటే రిమూవ్ అవుతాయి. కానీ నేను ఇక్కడ అప్గ్రేడ్ చేయకుండా ఎలా రిమూవ్ చేస్తా అన్నది ఇక్కడ మెయిన్ పాయింట్. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఆ వాటర్ మార్క్స్ అనేవి మనకి కనపడకుండా నేను జూమ్ ఇన్ జూమ్ అవుట్ అనేది ట్రై చేస్తున్నా. అండ్ ఆల్సో క్రాప్ ఆప్షన్ కూడా ఉంటుంది క్యాన్వాలో. సో అలా క్రాప్ చేసుకొని కూడా మనం ఆ వాటర్ మార్క్స్ కనిపించకుండా వీడియోస్ని
ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ట్రాన్సిషన్స్ చేస్తున్న యానిమేట్ అనే ఆప్షన్లో ఇలా ట్రాన్సిషన్స్ కూడా చేసుకోవచ్చు మన వీడియోకి సంబంధించి. సో ఇలా మనం ట్రాన్సిషన్స్ కావాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. సో నేను నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఆ వాటర్ మార్క్స్ అనేవి మనకి మెయిన్గా వీడియోలో కనిపించకూడదు. సో వాటర్ మార్క్స్ కనిపించకుండా నేను ఇక్కడ క్రాప్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని వీడియోని క్రాప్ చేస్తున్నా. సో ఇలా మనం ఇలా క్రాప్ చేస్తే ఏమవుతుందంటే పైనున్న వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోయి మనకు సెంటర్లో ఉన్న వీడియో మాత్రమే సెలెక్ట్ అవుతుంది. సో ఇలా మనం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని బట్టి మనం రేషియోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇలా డ్రాగ్ ఇన్ అండ్ డ్రాగ్ అవుట్ అలా ట్రై చేస్తున్నా ఎలా కరెక్ట్ ఉంటుంది అని. సో ఇలా మనకి డిఫరెంట్ రేషియోస్ ఉన్నాయి. మనం అన్ని ఆప్షన్స్ జస్ట్ అట్లీస్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయాలి. అన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తుంటేనే మనకి ఆ పర్టికులర్ టూల్ యొక్క విధానం ఏంటి అనేది మనకు కూడా తెలుస్తుంది ఆప్షన్స్ గురించి. సో నేను ఇక్కడ నీట్గా క్రాప్ చేస్తున్నాను, అంతే సింపుల్గా క్రాప్ చేస్తే మనకి వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. సో ఇలా క్రాప్ చేస్తే ఇలా అవుతుంది. నేను జూమ్ చేస్తున్నాను అంతే. సో ఇక్కడ నేను జూమ్ చేసా. సో ఆ వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. సో మెయిన్గా మన వీడియో అనేది అప్గ్రేడ్ చేయకుండానే మనకి ఇక్కడ వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయి. ఎలా క్యాన్వాలో నేను ఎలా ఎడిట్ చేసా ఏంటి అని మీరు క్లియర్గా చూడండి. వీడియో అసలు స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు మళ్ళీ లాస్ట్కి ఏం అర్థం అవ్వదు, డౌట్స్ వస్తాయి. సో ఇలా మన లిప్ సింక్ వీడియో అనేది జనరేట్ అయిపోయింది వితౌట్ వాటర్ మార్క్స్. నేను అప్గ్రేడ్ చేయకుండానే వాటర్ మార్క్స్ అనేవి రిమూవ్ చేసా. సో దాట్స్ ఇట్. మనం గ్యాలరీలోకి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఫైల్ టైప్ MP4 సెలెక్ట్ చేసుకోండి, వీడియో టైప్. సో దాట్స్ ఇట్. మనకి ఇక్కడ డౌన్లోడ్ అయిపోతుంది మన టెంప్లెట్. క్యాన్వాలో మన యానిమేటెడ్ వీడియో ఆడియో రెండు సింక్ అయిపోయినాయి. దాట్స్ ఇట్. అంతే, డౌన్లోడ్ Hi, అయిపోయింది. సో Teddy దిస్ Bear. ఈజ్ అవర్ Good ఫైనల్ morning. అవుట్పుట్. How are you? It's nice to see you. You అంతే. are looking very cute. సో దాట్స్ ఇట్. ఇలా సింపుల్గా జస్ట్ కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని, ఫ్రీ టూల్సే చెప్పాను నేను మీకు. అండ్ ల్యాప్టాప్ కూడా అవసరం లేదు, మొబైల్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలి అని నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్పాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. సో నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే నా వీడియోస్ మీకు హెల్ప్ అవ్వాలి అన్న ఇంటెన్షన్ తోటే నేను ఈ వీడియోస్ చేస్తున్నా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓకే నా వీడియోస్ కూడా అందరికీ హెల్ప్ అవుతున్నాయని. సో దట్ ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ తెలుగులో సింపుల్గా మొబైల్లోనే చేసుకునేలాగా నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో కమెంట్ బాక్స్లో నాకు చెప్పండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అని. అండ్ ఇన్ ఫ్యూచర్ కూడా నేను యానిమేటెడ్ రిలేటెడ్ వీడియోస్ ఇంకా క్లియర్గా నేను మీకు చెప్తాను, మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో కమెంట్లో చెప్పండి, మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి, మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నాయి ఏంటి అని పక్కా నేను క్లారిఫై చేస్తాను. సో చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బట్ ఇలాంటి నా ఛానల్లో ఏంటంటే మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తున్నా మొబైల్లోనే ఎలా చేయాలి అని. సో ల్యాప్టాప్ లేని వాళ్ళు కూడా బ్యాక్ అవ్వకుండా మొబైల్లోనే మీరు క్రోమ్ బ్రౌజర్లోనే సర్చ్ చేసి మీరు టూల్స్ యూజ్ చేసుకొని ఎలా సర్చ్ చేయాలి ఏంటి ప్రాంప్ట్స్ ఎలా రాయాలి అని కూడా నేను ఇంకా ముందు వీడియోస్లో నేను మీకు చూపిస్తాను. సో దాట్స్ ఇట్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. సో ప్లీజ్ subscribe to my channel. That's it. So hope you guys like this video.